ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. రీ రిలీజ్ ట్రెండ్ని మన టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత జల్సాతో తారస్థాయికి చేరింది. ఇక అక్కడి నుండి ఈ ట్రెండ్ మొన్న విడుదలైన జగదేక వీరుడు అదిలోక సుందరి వరకు కొనసాగింది. నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీ యమదొంగ వరుస ఫ్లాప్స్లో ఉన్న ఎన్టీఆర్ కెరీర్ని మలుపు తిప్పి ఆయన సరికొత్త ఊపిరి అందించిన సినిమా ఇది. నందమూరి అభిమానులకైతే ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 400 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. అలాగే 43 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను లేటెస్ట్ హంగులతో రిలీజ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ నటించిన యమగోళ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని యమదొంగ చిత్రాన్ని రూపొందించారు. యముడు, చిత్రగుప్తుడు తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయి నరకానికి వెళ్ళిన ఓ యువకుడు తిరిగి తన ప్రాణాలను దక్కించుకొని భూమికి చేరుకోవడమే కాకుండా కష్టాల్లో ఉన్న తన వారిని ఎలా రక్షించుకున్నాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. పౌరాణికం, డ్రామా, ఎమోషన్స్, హీరో ఎలివేషన్ లాంటి అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు అక్షరాల 51,000 టికెట్లు తెగాయి. ఈ సినిమా విడుదలకు ముందే 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. విడుదల రోజు 61 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మొదటి రోజు 1,41,00,000 గ్రాస్ వసూలు చేసింది. మంచి కలెక్షన్స్ని వసూలు చేసిందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు పుంజుకుంటుందో చూడాలి.